హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బిందు గార్డెనింగ్. ఈరోజు అయితే మన గార్డెన్లో చాలా పని చేసామండి. ముఖ్యంగా మీకు చూపిస్తాను. ఇప్పుడు మన గార్డెన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ముఖ్యంగా మన గార్డెన్లో ఉన్న మొక్కలకి నేను చూడండి మనం వాటర్ ఇస్తాం కదా, వాటర్ ఇచ్చిన తర్వాత మొక్కలకంతా నేను వర్షం వచ్చే విధంగా మొత్తం అన్ని మొక్కల్ని నీటితో నేను తడపడం జరిగింది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా వేసవి కాలంలో అట్లీస్ట్ దాదాపుగా ఒక 15 డేస్, మ్యాక్సిమం ఒక 15 డేస్ కానీ లేదంటే 10 డేస్ కానీ మీరు గార్డెన్లో ఉన్న మొక్కలకి కొద్దిగా వాటర్ స్ప్రే చేస్తే కొద్దిగా మనం సమ్మర్లో ఏ విధంగా మార్నింగు ఈవినింగు స్నానం ఎలా చేస్తామో ఆ విధంగా మొక్కలు కూడా ఎండకి కొద్దిగా స్ట్రెస్కి ఫీల్ అవుతాయి అన్నమాట. దానికోసం వచ్చి మనం ఏ విధంగా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మనం స్నానం చేస్తామో ఈ మొక్కలు కూడా ఎక్కువ ఎండ రావడం వల్ల మనకి మొక్కలు అనేది చాలా వేడికి డల్ అయిపోతాయి. కావున దానికోసం అని చెప్పేసి మనము అట్లీస్ట్ వేసవి కాలంలో మొక్కలకి నేను వాటర్తో మొత్తం అంతా గార్డెన్ మొక్కలన్నీ తడపడం జరిగింది. మొత్తం ఆకులు కూడా వాటి కాండం కూడా అది నానే విధంగా మనము కాండానికి కూడా మొక్కల మీద వాటర్ అనేది స్ప్రే చేయండి. మొక్కలు అనేది చాలా యాక్టివ్గా ఉంటాయి. అవి మనం అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్కలు అనేది మన గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలు కొద్దిగా రిలాక్సేషన్ అయినట్లుగా మొక్కలు ఫీల్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, ప్రతి మొక్కకు కూడా నేను స్ప్రే చేయడం జరిగింది. చూసారా, కనిపిస్తున్నాయా నీటి బిందువులు? మొత్తం మన గార్డెన్ అంతా స్ప్రే చేశాను. ఇంకోటి ఈరోజు అయితే చాలా పని చేశాను అనమాట మన గార్డెన్లోను. అది ఏ వర్క్ చేశాను కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా అందులో మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చెప్పాను కదా మన గార్డెన్లో ఉండే మొక్కలకి వాటర్తో నేను స్ప్రే చేయడం జరిగింది ఫ్రెండ్స్. అన్ని మొక్కలకి చూడండి, మొక్కలు అయితే చాలా అంత హెల్దీగా, అదేవిధంగా కొద్దిగా రిలాక్సేషన్ అన్నట్లుగా నాకైతే అనిపించాయి. ప్రతి మొక్కకు కూడా నేను వాటర్తో స్ప్రే చేయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా నేను చెప్పాను కదా ఈరోజు మన గార్డెన్లో చాలా వర్క్ చేశానని. అది ఏమిటంటే ఇంతకుముందు ఇక్కడ పందిరి వేసాను చూసారా. ఇక్కడంతా చాలా మొక్కలు ఉండేటివి. ఇవి వేస్ట్ మొక్కలు కూడా చాలా ఉన్నాయన్నమాట ఈ కంటైనర్లో. ఈ ఇటుపక్క ఉండేటివి మనం నేను హెల్త్ బాగాలేక హాస్పిటల్కి పోయినప్పుడు ఇక్కడ మొత్తం అన్ని మొక్కలు చనిపోయినాయి కదా, మొత్తం అవన్నీ తీసేసాను. తర్వాత మట్టి కూడా సాయిల్ మిక్స్ చేసి విధంగా కలుపుకొని అందులో వేసి అక్కడ ఉంచాను. అందులో అయితే మొక్కలు నాటలేదు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా క్లీన్గా నేను వీటిని తీసేయడం జరిగింది. మొత్తం అంతా మట్టి అంతా ఒకతా వేసేసి మొత్తం అన్నీ మట్టి కలుపుకున్న తర్వాత ఈ విధంగా కంటైనర్లు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. చూసారా, ఇటుపక్క కూడా పైన చాలా మొక్కలు చనిపోయినాయి. ఆ విధంగా చేసుకున్నాను. చూడండి, ఈ కంటైనర్లు అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. అందులో అయితే ఏ సీడ్స్ వేయలేదు. అందులో వచ్చేసి కొన్ని మనకి లీఫీ గ్రీన్స్ అంటే లీఫీ వెజిటేబుల్స్ ఇందులో వేయాలనుకున్నాను. ఇక్కడ చూడండి, డ్రాగన్ ఫ్రూట్ కొమ్మ నాకు తెలీదు, ఎప్పుడో నాటాను, అది చిగురేసింది. దాన్ని అందులో తీయలేదు ఫ్రెండ్స్. ఇవంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఓకే, చూడండి, ఇది కూడా కంటైనర్ ఖాళీగా ఉంది. ఇది కూడా ఖాళీగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉన్నాయి చూడండి. ఈ వర్క్ అంతా నేను చేయలేదండి, మా పిల్లలే చేశారనమాట. నాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను వంగలేకపోయినాను అనమాట. చూడండి, ఈ కంటైనర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి, ఇందులో అయితే ఏమేమి నాటుకోవాలి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను, అప్డేట్ ఇస్తాను చిన్నది. ఓకే, ఇప్పుడు మనం సమ్మర్లో ఈ విధంగా కొన్ని మొక్కల్ని మొక్కలకి మనం సూర్యుని ఎండకి మనం ఏ విధంగా బయటకు వెళ్ళి స్ట్రెస్ అయిపోతామో మొక్కలు కూడా ఎండకి చాలా హీట్కి టెంపరేచర్కి డల్ అయిపోతాయి. దానికోసం అని చెప్పేసి మొక్కలకి నేను మొత్తం అంతా నీటితో స్ప్రే చేయడం జరిగింది ఫ్రెండ్స్. స్ప్రే చేసిన తర్వాత చూడండి మన గార్డెన్ ఎలా ఉందో. చిన్న అప్డేట్ అండి, మన గార్డెన్ ఎలా ఉంది. అదేవిధంగా నేను సమ్మర్లో కొన్ని టిప్స్ అనేది ఏ విధంగా ఫాలో అవుతా అని చెప్పేసి ఇది చిన్న వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, చూసారా,
ఓకే, మీరు కూడా ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. మన గార్డెన్ అయితే ఎలా ఉంది, నేను కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతుంటాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి, హ్యాపీ గార్డెనింగ్ అండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.